బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా, నష్టాల్లో ఉన్నావా, ఏమైనా సరే అన్నీ తొలగిపోవాలంటే సూత్రం ఒకటే, దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఆమె దాంట్లోనే ఉంది అసలు ఉన్న ఆశీర్వాదం అంతా. ఎవరైనా సరే నేను ఆ బాధపడుతున్నాను, ఈ బాధపడుతున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడా లేదా, ఇవన్నీ ఆలోచన చేయొద్దు. ఫస్ట్ మనం విధేయులుగా ఉన్నామా లేదా అంతే. దేవుని మాటకు ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా ఎంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వినకుండా మనం ఎన్ని బలులు అర్పించినా వ్యర్థమేనని సమూయేలు చెప్తున్నాడు. కనుక మనం తీసుకొచ్చేటటువంటి స్తుతి ఆరాధన కావచ్చు, అర్పణలు కావచ్చు, కానుకలు కావచ్చు, ఎన్నైనా సరే వాటి ద్వారా దేవుడు సంతోషపడ్డాడు. కానీ ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపిస్తారో వాళ్ళను బట్టి దేవుడు ఫుల్ హ్యాపీగా